అందరికీ నిజం చెప్పాలంటే పాదాభివందనాలండి. ఇగో ఇక్కడ ఉన్న నేను, అమ్మ, తమ్ముడు, చెల్లి, కొద్దిసేపు వినండి రా. నేను ఈ మతాన్ని చెప్పడానికి అస్సలు రాలా. ఎందుకంటే 2 జాతీయ అవార్డులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నేను పొందాను. ఎందుకు పొందానంటే మతాలు స్థాపించే బోధ మా దగ్గర లేదు. కానీ గుండెను ఏది తాకి బాగు చేసి ఒక మనిషిగా మార్చిందో అదే నేను చెప్తా. నా పక్కునోడు తలకాయ నొప్పిలేస్తుంటే ఏ గోలి వాడినప్పుడు వెంటనే ఉరికొచ్చి చెప్తాడు. అది చెప్పకుంటే పక్కున్నోని బాధ పోదు. అట్లనే ఇంత దూరం ఎందుకు వచ్చినాం తల్లి, అన్న, అక్క, అయ్యా, ఎవరో పైసలు ఇస్తే వచ్చిన యాత్ర కాదు ఇది. నిన్న కరీంనగర్ జిల్లా అడవిలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ పాస్టర్ జాన్ పాల్ గారు, తమ్ముడు స్టీఫెన్ గారు మమ్మల్ని పిలిచి, అయ్యా, మాకేం మత బోధలొద్దు, కానీ మానవత్వాన్ని వెలిగించే మాటలు చెప్పండి అని చెప్పారు. మేము మహనీయులమని చెప్పడానికి రాలేదు, సాధారణ మనుషులమే. కానీ నా జీవితంలో ఒక జరిగిన సంఘటన నన్ను వెలిగించిందమ్మా. అదేంటంటే, నేను వరంగల్ జిల్లాలో నక్సలైట్లను తయారు చేసే గ్రామంలో గీసుకొండ అనే మండలంలో పుట్టాను. అమ్మ నాన్న ఎవరంటే దొరోని చెప్పుల కింద వాని చెప్పులు మా అమ్మ నాన్న తలకాయ మీద పెట్టుకోడు అన్నట్టు. ఇంకా దొరోనిగాడు అక్కడే ఉంది. అమ్మ నాన్నకు బట్టలు కూడా సరిగా ఉండేది కాదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే బుడ్డగోసి అనేవాళ్ళు. అంటే సరిగా బట్టలు తొడుక్కోవడానికి లేదు. అలాంటి పేద స్థితిలో ఉన్న అమ్మకు 9 ఏళ్ళప్పుడు, నాన్నకు 12 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. పెళ్ళయి వాళ్ళకు 40 ఏళ్ళ వయసు వచ్చింది, పిల్లలు కాలే. ఊరోళ్ళందరూ మామూలోళ్ళ, వీళ్ళను ఊళ్ళో బతకని అద్దు, పిల్లలు కానందుకని రాళ్లతో కట్టెలతో కొట్టి ఊరు అంతా తరిమేసిండ్రు. ఎటు పోవాలో తెలియక అమ్మ నాన్న మర్రి చెట్టు కింద కుండ పొయ్యి పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అమ్మ గర్భం దాల్చింది. అప్పుడు ఆ గర్భం వచ్చిన సంగతిని ఊరు పెద్దకు చెప్తే, రావయ్య బాబు, మీరిప్పుడు నీ భార్య గర్భవతి కాబట్టి ఊళ్ళో ఉండొచ్చు అన్నాడు. ఆ ఊళ్ళో ఉన్నది. అమ్మ కొన్ని రోజులకు కుమారుని కన్నది. ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచుకున్నది. పెంచుకొని వాడికి చదువులు, పండిత్యం నేర్పాలా, ఒక మంచి భక్తుని చేయాలా అని ఒక పూజారికి అప్పగించింది. ఆ పూజారి మనిషిని మనిషిగా చూడలేదు. తన కాళ్ళతోని మా అన్న చేతులు దొక్కటోడంట. తన కాళ్ళతోని అన్న తలకాయ మీద నిలబడటోడు. అయ్యా, నా కొడుకు చస్తాడు అంటే, ఏం చావడు, సచ్చినా స్వర్గమే పోతాడు అని చాలా బాధ పెట్టిండంట. అప్పుడు అన్న 3 ఏళ్ళలోనప్పుడైతే 6 ఏళ్ళ వయసుకు వచ్చే వరకు కూడా ఏమీ అబ్బలేదు, పాండిత్యం అబ్బలేదు, పాటలు రాలేదు, కీర్తనలు రాలేదు. అప్పుడు ఆ పూజారి వీనికి ఏం రాదని ఎడమ కాలుతాను ఒక్క తన్నుదంతే ఆయన గేట్ అవతల అన్నబడ్డాడు. ఇక జీవితంలో అటు చూడొద్దాడు మా అన్న. కథ మా అన్నను మా అమ్మ ఏం చేసింది, ఇప్పుడు పనికి రాడట అని మా అమ్మమ్మ ఊరుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, గీసుకొండ అని, మీరు గూగుల్లో కొడితే దొరుకుతుంది. ఆ ఊరికి వెళ్ళిపోయి అన్న చదువుకుంటాడు. అన్న పుట్టిన 10 ఏళ్ళకు నేను పుట్టాను. 10 ఏళ్ళ తర్వాత నా పేరు రాంబాబు అని మా అన్న పేరు రామదాసు, నా పేరు రాంబాబు అని మా అమ్మ నాన్న పెట్టుకున్నారు. నన్ను ఒక మంచి భక్తుని చేయాలనుకున్నది అమ్మ. మళ్ళీ అదే పూజారి కొడుకు దగ్గరికి పంపింది. నన్ను 3 ఏళ్ళప్పుడు వేస్తే 6 ఏళ్ళ వయసు వచ్చే వరకు శ్లోకాలు, కీర్తనలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ పంపినాయి. చిన్నప్పుడే మా ఊరోళ్ళు తీసుకుపోయి రేడియో స్టేషన్లో పాటలు పాడిస్తాను అన్నట్టు. ఇక చిన్న పూజారిలాగా మారిపోయినా. నన్ను చూసి అందరూ రాంబంటు రాంబంటు అని పిలిచేవాళ్ళు. పాపం మంచోళ్ళు మా గ్రామస్తులు. కానీ తినడానికి తిండి లేదు, పూరి గుడిసె కూడా చక్కగా లేదు. వర్షం వస్తే రాత్రంతా ఉరిస్తే అమ్మ నన్ను, నా పుస్తకాలను తన ఒళ్ళో పెట్టుకొని నా మీద బేషన బోర్లించి ఆమె మాత్రం తడుచుకుంటా రాత్రంతా ఉండేది. ఏ ఒక్కరు ఇళ్ళకు రానిచ్చే వాళ్ళు కాదమ్మ తల్లి. అమ్మ కాళ్ళన్నీ తడిసిపోయి తెల్లగా మారిపోయేది. అమ్మ కాళ్ళు చేతులు గజగజ వణికేది. ఎందుకంటే గుడిసే సరిగా లేదు, తినడానికి అన్నం లేదు. ఒక దగ్గరికి పోతే ఆకలి అవుతుంది అని అంటే ఆ దొరోడు పేపర్లో అన్నం వేసి ఆ పెంట దుబ్బలో పడి తినురా అంటే ఆకలికి తింటూ ఉంటే ఆ పేపరు అన్నం కలిసిపోయి నోట్లో పెట్టుకున్నా. అయినా మంచిదే అనుకున్నా. అంటే అంత ఆకలికి అలమటించే కుటుంబం, పేద కుటుంబం. అప్పుడు ఏం జరిగిందంటే, ఇక అట్లా బతుకుతూ పాటలు పాడితే కొన్ని పైసలు ఇచ్చేవారు అన్నట్టు. ఇక అట్లా తిరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, మా ఊళ్ళో ఒక అమ్మ, ఈ కేతపల్లి నుండి, మీ నల్గొండ జిల్లా కేతపల్లి నుండి ఒక తల్లి వచ్చి మా ఊళ్ళో ఒక మంచి పాఠశాల కట్టి ప్రజలందరూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు, వీళ్ళకొక మేలు చేయాలని
పిల్లలు ఎవరైనా ఉన్నారా అమ్మ మా స్కూల్లో ఉచితంగా విద్య నేర్పుతామంటే ఎవడు దొరుకుతలేడు. ఎందుకంటే ఆ పిల్లలందరికీ ఈ రాంబాబు అనేటోడే ఆ పిల్లలందరికీ భజన పాటలు నేర్పించుకుంటూ ఆ చెట్టు కింద డ్యాన్స్లు వేయిస్తున్నా. ఆ తెల్ల బట్టలు వేసుకొని ఆమె కనపడే వరకు మేము పోరగాళ్ళ మందరం ఏమనుకున్నామంటే మన ఊరుకు తెల్లదయం వచ్చిందిరో అనుకొని ఆమెకు దగ్గరికే పోతలేం. ఆమె పేరు తెల్లదయం అని పెట్టినాం. కానీ నిజంగా ఆమె తెల్లదయం కాదమ్మా. ఆమె మమ్మల్ని పట్టుకొని మా బతుకులు మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తే దొరకలే. ఒకరోజు మా సర్పంచ్ అన్నాడు, ఆ కర్రోడు అంటే నేనే, ఆ కర్రోని ఒక్కని పట్టుకో పిల్లగాన్ని, వాడిని పట్టుకుంటే ఊరు పోరగాళ్ళందరూ నీ స్కూల్కి వస్తారంటే ఆమె నానా ప్రయత్నాలు చేసి నా వెనుక నుండి వచ్చి పట్టుకున్నది. అప్పటికి నా లాగుకు వెనుక లైట్లు మీకు అందరికీ తెలుసు, అంటే చినిగిపోయి ఉండేది. అంగి అంతా చీముడు మొక్కుతో ఇట్లాంటి తెల్ల బట్టల తల్లొచ్చి నన్ను దొరకబట్టి నాకు స్నానం చేయించి నాకు బట్టలేసి ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిస్తే అమ్మను మర్చిపోయినా, నాన్నను మర్చిపోయినా. ఆ పేదరికంలో ఆమె మంచిగా అన్నం వండి నా ఆకలి డొక్క లోపలికి పోతుంటే 2 బుక్కలు పెట్టి నేను నీకున్నరా అన్నప్పుడు ఆమెను ఎన్ని దుర్భాషలాడి తిట్టాను. కానీ ఆ తల్లి అక్కడి నుండి కదలబుద్ధి అవుతలేదు నాకు. ఆమె క్యాంపస్లో చక్కగా స్కూల్ కట్టింది. ఆమె ఏమన్నదో తెలుసా, బిడ్డ అందరికీ 10 రూపాయలు నెలకు నేను ఫీజు తీసుకుంటా, నీకు 1 పైసా తీసుకొని చదువుకో బిడ్డ అన్నది. అప్పుడు మా అమ్మమ్మ నాన్న ఫీజు కట్టలేరు కాబట్టి నన్ను పుణ్యానికే తీసుకున్నది. ఊర్లో ఉన్న 250 మంది పిల్లల్ని డబ్బులకు తీసుకున్నది. 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతికి వచ్చేసరికి స్కూల్ అంతా నేనే హ్యాండిల్ చేస్తున్నా. అంటే నా పిచ్చి పిచ్చి పాటలతో వాళ్ళకి పాఠాలు ఎక్కకుండా పిచ్చి పనులు చేస్తున్నా. పాటలు ఎక్కువైపోయినాయి, పాఠాలు తక్కువైపోయినాయి. ఆమె కోపం వచ్చి నన్ను చంప మీద కొట్టి నిన్నేదో ఉచితంగా చదివిద్దామని చేస్తే స్కూల్ అంతా ఖరాబ్ చేస్తున్నారు, ఇంటికి పో అని ఎలగొట్టింది. మా అమ్మతో కూలి పనికి పోయాను. ఆ రోజు మధ్యాహ్నం అదే అమ్మగారు మళ్ళీ పత్తి చేనులకు వచ్చింది. వచ్చి ఏమంటదంటే, నీ దండం పెడతాను స్కూల్కి రారా అంటుంది. అప్పుడు నా కోపం వచ్చి రాళ్ళు పట్టుకున్నాను. ఎందుకో తెలుసా, నన్ను బయటికి వెళ్ళగొట్టి ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటే, అమ్మ ఈ అబ్బాయి తల్లి ఎవరమ్మా అంటే మా అమ్మ లేచింది. నేనే అమ్మ, ఎందుకు నా కొడుకును బయటకు వెళ్ళగొట్టి ఇప్పుడు మళ్ళీ రమ్మంటున్నావు అంటే, నీ కొడుకు స్కూల్కు రాకుంటే ఊళ్ళో ఒక్క పిల్లగాడు కూడా స్కూల్కు రాలేదమ్మా అన్నాడు. అనగానే మరి ఇప్పుడు ఏం చేస్తావు, వానికి ఇంకొక డ్రెస్ కొంటామ్మా, వాని ఫీజు నేనే కడతామ్మా, వాని జర పంపమ్మా, 2 ఏళ్ళు అయితే 5వ తరగతి వరకు ఇక్కడ స్కూల్ అయిపోతుంది, వాడిగా పక్క స్కూల్ మండల ఆఫీస్కి పోతాడు, అప్పుడు ఏం కదమ్మా 2 ఏళ్ళు చదివిపియమ్మా. అప్పుడు 2 ఏళ్ళ కొరకు నేను పోయాను. చివరి క్లాస్ 5వ తరగతి. ఇదే డిసెంబర్ నెల వచ్చింది. ఆ తల్లి నన్ను పిలిచి హిందోళ రాగం, కర్ణాటక గాత్రంలో, సంగీత శాస్త్రంలో కర్ణాటక గాత్రంలో హిందోళ రాగంలో ఒక పాట నేర్పింది. ఆ పాటలో 3 చరణాలు ఏందంటే, దేవాతి దేవుడే మనిషిగా ఈ భూమి మీద పుడుతున్నాడు, మానవుడికి పుట్టుక ద్వారా వచ్చే పాపం చేయించడం ద్వారా కాదు, చేస్తే పాపలం కాలే. మన తాత ముత్తాతల కాలం, ఆదాము కాలం నాటం నుండే మన బ్లడ్లో పాపం వస్తుంది, నువ్వు చేసిన తప్పు కాదు అది. ఆ పాపం తీసివేయడానికే భూమి మీద యేసు ప్రభు పుట్టాడు. ఆయనకి ఏం మతం లేదు, నీవు పాపాలు ఒప్పుకుంటే మరణం నుండి బయటపడతావు అని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, మరణం నుండి బయటపడతామా అమ్మ, చచ్చిపోతే బతుకుతామా అని అడిగాను. ఖచ్చితంగా బతుకుతాడు అన్నది కానీ నాకు నమ్మబుద్ధి కాలే. అప్పుడు నేను అన్నాను, మా నాన్నమ్మ అప్పుడు చనిపోయింది, మరి మా నాన్నమ్మని లేపుతాడా మీ దేవుడు అన్నాను. ఒరే మా దేవుడు మీ దేవుడు కాదురా, ప్రపంచానికి అంతా ఒక్కటే దేవుడు ఉంటాడే, నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు, చెప్పకని కోప్పడితే, ఆయన పాట నేర్చుకుంటే నాకేమి ఇస్తావు అంటే గిఫ్ట్ ఇస్తా అన్నది. ఆ పాట నేర్చుకొని ఇలాంటి ప్రీ క్రిస్మస్లో పాట పాడాను. మంచి బహుమతి తీసుకొచ్చి ఇచ్చింది, నన్ను ఎంతగానో గౌరవించింది. కథం 5వ తరగతి అయిపోయింది. ఆ స్కూల్కి బాయ్ బాయ్ చెప్పాను. మండల్ స్కూల్కి వెళ్తున్నా, జడ్పీఎస్ఎస్ స్కూల్కి. 6వ క్లాస్కి వెళ్ళాను, 7వ క్లాస్కి వెళ్ళాను. 7వ తరగతిలో ఆగస్టు నెల బాగా వర్షాలు పడుతున్నాయి. మంచిగినండి తల్లి, బాగా వర్షాలు పడుతుంటే మా ఊళ్ళో, మీ ఊళ్ళో కరెంటు ఫోన్లు ఉన్నాయి, మా ఊళ్ళో కరెంటు ఫోన్లు లేవు. అప్పుడు వాటి కట్టెలు పెట్టి 3 ఫేస్ వైర్లు గుంజిండ్రు. ఆ రాత్రి వర్షాలకు కరెంటు స్తంభాలన్నీ కూలిపోయినాయి. తెల్లారు ఆదివారం నేను లేచాను, 4 గంటలకే లేచి మా గుడిసి ఇక్కడ ఉంటే అటు నడుచుకుంటూ కొంచెం పోతూ ఉండగానే అక్కడ కరెంటు వైరు నా ఛాతికి దాకింది, చూసుకోలే. దాన్ని తీసేసే టైంలో మీరు చూస్తున్నారు కదా, ఈ వేళ్ళు ఇంకా చక్కగా రావు. ఇదిగో దీనికి చుట్టుకొని, ఈ వేలుకు చుట్టుకొని, ఈ ఛాతికి వైర్ ఉంటుంది, ఇప్పుడు వైర్ గుర్తులు, దానికి చుట్టుకొని కరెంటు వైర్ మీద ఇట్లా పట్టుకున్నాను. కథం, ఇక వదిలిపెట్టట్లేదు అది. నా సౌండ్తో నన్ను మొత్తం లాగేసింది.
ఇట్లా పట్టుకున్నోన్ని 2-3 నిమిషాల వరకు నాకు గుర్తుంది, మెదడు పనిచేస్తుంది, కళ్ళు కనపడట్లేవు, మాట రాదు, చచ్చిపోయాను ఇంకా అంతే. కానీ ఆ 2 నిమిషాలలో ఆ అమ్మగారు చెప్పిన ఒక సత్యం మాట గుర్తుకొస్తుంది. ఆ పాటలో ఉంది కదా, ఏమనంటే మరణమైపోతున్న మనిషిని దేవుడు బతికిస్తాడనే నేను నేర్చుకున్న 2వ చరణం నా చెవులో వినపడుతుంటే, టీచర్ అమ్మ చెప్పింది కదా చచ్చిపోతున్న బతికిస్తాడు అంటే, ఒరే నేను అప్పటికే ఎంతో మందిని నమ్ముకున్నా, మరి వీళ్ళందరూ బతికిస్తారా? వాళ్ళని బతికేని ఈయన బతికేని, మొత్తానికి బతకాల, మా అమ్మ నాన్నకు నేను దొరకాలా అని అనుకున్నా. కానీ పెద్ద డౌట్ వచ్చింది. ఏం డౌట్ తెలుసా? నేను ఆమె చెప్పిన యేసు ప్రభు నమ్మలే కాబట్టి నేను ఖచ్చితంగా చచ్చిపోతా అనుకున్నా. నాకు అప్పటికి తెలియదు. ఏం తెలియదు తెలుసా? నువ్వు నమ్మినా నమ్మకున్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. చప్పలు కొట్టండి ఆయనకు. అప్పటికి ఆ సత్యం తెలియదు. నేను నమ్ముతేనే యేసు ప్రభు నన్ను బతికించురా బాబు, మా ఇంట్లో బైబుల్ లేదాయా, మేము చర్చికి పోమాయా, మాకు ఏం లేదాయా అనుకున్నా. కానీ ఆ పాట వినపడ్డప్పుడు ఒకరు మనిషిని లాగుతుంటే ఒకరు అటు లాగుతున్నారు, ఒకరు ఇటు లాగితే ఎట్లుంటుందో, ఆ పాట వచ్చినప్పుడు మరణమైపోతున్న ప్రాణాన్ని ఎవరో వెనక్కి లాగిన ఫీలింగ్ ఉంది తప్ప చావు నాకేం తెలియదు. తెల్లారి ఏం జరిగిందో తెలుసా? 4:30కు పడిపోయిన, పొద్దున పడిపోయిన వ్యక్తి 8:30కు కరెంటు వైర్ మీద ఇట్లా వేలాడుతూ చచ్చిపోయి ఉంటే ఊరోళ్ళందరూ ఒక కర్రతోని కింద పడేసి తాడు గట్టి గుంజుకొని పోయి ఊరు బయట పడేసిండ్రు. ఎందుకంటే తలా కాళ్ళు ఇట్లా వచ్చినాయి అన్నట్టు, చక్కగా రాలే కరెంట్ షాక్ కొట్టి. అప్పుడు నాకు గంత సంచులు కట్టి తాళ్ళు కట్టి ఒక కట్టె కట్టుకొని వచ్చి ఇంటికాడ మంచంలో పడేసారు. వీని తొందరగా సమాజ్ చేయాలి, ఎక్కువసేపు ఉంటే వాసన వస్తాడు అని చెప్తే మా బంధువులందరికీ సైకిల్ మీద పోయి అందరికి వార్త చెప్పేశారు. అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, వార్త చెప్పగానే అందరు వచ్చిండ్రు. వాసన వస్తుండు, మనిషికి మీద నాకు అప్పండి అంటే నాకున్న షర్టు నాకున్న నెక్క దానికి అతుక్కొని పోయింది. దాన్ని తీస్తే తోలు వస్తుందట. నాకు తెల్లబట్ట చుట్టి పెట్టెలో పెట్టేశారు. పెట్టెలో పెట్టేసి డబ్బులు కొట్టుకుంటా ఇక లేపండి రాని మా పొలం దగ్గర ఒక స్థలం ఉంటే ఆడ సమాధి తీసి వచ్చిండ్రు. నా మీద అన్ని జల్లి ఉప్పు వేపాకేసి అది బోర్లు ఇచ్చి లేపుకొని పోతూ డబ్బులు కొట్టుకుంటూ పోతున్నారు. పోతున్న క్షణంలో నేను చెప్తే మీరు నమ్మినా నమ్మకున్నా ఆ సృష్టికర్త దేవుడు చూస్తున్నాడమ్మా. ఆ చెవిలో ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పాట, మరణమును గెలిచే దేవుడు మరణాన్ని బంధించడానికి భూమి మీద పుట్టాడు అన్నప్పుడు ఈ పెట్టెలో ఉన్న వ్యక్తిని అమాంతంగా లేచి కూర్చుంటే ప్రజలందరూ నన్ను పెట్టెనక్కడ పడేసి పరారైపోయారు. ఎందుకో తెలుసా? వీడు దయ్యమై లేచిండని. అప్పుడు మా అమ్మ మా నాన్న మా అన్న దగ్గరుండి, అరే నువ్వు చచ్చిపోయావరా, ఎట్లా లేచినవరా అంటే నాకు ఏ మాట రావట్లేదు. ఎందుకంటే నోరంతా ఎండిపోయి నల్ల కట్టబడిపోయినట్టు అయిపోయి మనిషి దగ్గరికి దూరం నుండి ఇట్లనే ఒడ్డొరికి ప్రజలు చూస్తున్నారు, ఎవడు రావట్లేదు. ఎందుకంటే వాడు దయ్యమయ్యే లేచాడు. అప్పటికి చూడండి 35 సంవత్సరాల కింద ముచ్చట్లు చెప్తున్నాను నేను. అప్పుడు ఆ ఊరోళ్ళందరూ వచ్చి మెల్లమెల్లగా వచ్చి నన్ను బయటికి తీసి ఒక బండ మీద కూర్చుండబెట్టి, నీకేమైందిరా అంటే సైగలు చేస్తున్నా, కానీ నా మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, వీన్ని ఏ శక్తో లేపిందిరా, పట్టిందిరా వీన్ని, కానీ మళ్ళా చచ్చిపోతాడు, పెట్టిన అట్లనే పెట్టండి, డప్పులు అట్నే కొట్టండి. సాయంత్రం వరకు చూసారమ్మా. మా నాన్న కొంచెం మాట్లాడుతుంటే వచ్చి అడుగుతాడు, అరే మన మూర్తులు ఎవరైనా మనం ఇష్టమైన దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరైనా కనపడ్డారంటే నేను అంటున్నా, నాన్న వాళ్ళు ఎవరు కనపడలేదు నాన్న, కానీ చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట వినబడుతుంటే ప్రాణం వచ్చింది నాన్న అని చెప్తుంటే మా నాన్నకి అర్థం కావట్లేదమ్మా. రే మనకు ఏ దేవుళ్ళు లేరురా అని చెప్పి కోప్పడుతున్నాడు. ఇంకా అప్పుడు మా ఊరోళ్ళే వాడేదో చచ్చిపోయడంలో వెలిగినట్టు వెళుతుండే కరెంట్ షాక్ ప్రభావంతో కదులుతున్నాడో ఏమో, మళ్ళీ చచ్చిపోతాడని 6 గంటల వరకు చూశారు. చావలేదు. మెల్లమెల్లగా లేపి నడిపించడం స్టార్ట్ చేశారు. నడిపించి మరి సాయంత్రం వరకు అవుతుంది, చావలేదు. ఊరోళ్ళందరికీ తలకాయలు పట్టుకున్నారు. ఏమని? ఆడ తీసిన సమాధిని ఏం చేయాలా, ఈడ పెట్టిన ఏం చేయాలా, కాబట్టి వీడు ఇట్లనే బతికితే ఊరికి అరిష్టం అవుతుంది, తెరిచిన సమాధి రోజుకొక నారం అడుగుతుంది, ఈ ఖాళీ పెట్టెను ఎవరు తీసుకుపోతాడు అని అంటే మా ఊరు పూజారి వచ్చి ఒక సమస్యకు పరిష్కారం చేశాడు. ఏమన్నాడంటే, అమ్మ బతికిండు కదా, సరే చూద్దాం ఎన్ని రోజులు బతుకుతాడో. ఇప్పుడైతే నాకు తెలిసిన విద్య మీకు చెప్తున్నా, ఆ చచ్చిపోయి బతికినోని మీదికెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఒక కోడి పెట్టెను 3 రౌండ్లు తిప్పి, ఆ సమాధి పెట్టె మీదకెళ్ళి 3 రౌండ్లు తిప్పి దాన్ని కోసి దాంట్లో పడేసి దాన్ని ఊరేగించకుండా తీసుకుపోండి అని అన్నారు.
అప్పుడు నన్ను ఆడనే కూర్చుండబెట్టారు. పెట్టెలో ఆ కోన్ని కోసి దాన్ని తీసుకుంటూ పోయి సమాధి చేశారు. ఇప్పటి వరకు యేసయ్య నన్ను సజీవంగానే పెట్టాడమ్మా. ఇంతవరకు నేను చావలేదు. కానీ ఒక్క సంగతి చెప్పి నేను ముగిస్తా అమ్మా. ఏంటిదో తెలుసా? నన్ను యేసు ప్రభే లేపిండని 1 నెల 2 నెలల వరకు మొత్తం ఊరందరికీ తెలిసిపోయింది. కానీ నాకే తెలియలే. ఎందుకు తెలియలేదంటే ఆయన నన్ను ఎట్లా లేపుతాడు, ఆ దేవుడు మా దేవుడా అనుకున్నా. నేనేం మతం మార్చుకోలే. కానీ 9వ తరగతిలో నేను ఇలాంటి ఒక మీటింగ్ పోతే అక్కడున్న దైవజనుడు చెప్తున్నాడు ఏమనంటే, పాతాళపు అగాధములో నుండి నిన్ను దేవుడు పైకి లేపాడు, మరణము నుండి కాపాడాడు. అంటే ఆయన నా పేరు చెప్తలేడు, వాక్యంలో చెప్తాడన్నట్టు. మన పాతాళపు బతుకులకు ప్రాణం పోసాడురా అంటే మా వంతో చెప్తున్నా, నన్ను తీసుకుపోయిన వంతు, అరే నేను క్రిస్టియన్ కాదు, నేనేం మతం మార్చుకోలే, మీ దేవుడేమో నా గురించి చెప్తుండేంద్రా అని అంటున్నా. అంటే రే దేవుడు అందరి గురించి చెప్తాడు రా అన్నాడు. అప్పుడు కాగు ఏదో కథ ఉన్నది, ఇది నా హృదయం లోపలిది వానికి ఎట్లా తెలిసిపోయిందని అందరు పోయినాక పాస్టర్ దగ్గర పోయి, ఓయ్ నేను చచ్చిపోయిన సంగతి నీకు ఎవరు చెప్పిండ్రు అన్న అని అంటే, నీ సంగతి నాకెవడు చెప్పిండ్రు రా, దేవుడు నాకు ఏం మాట చెప్తుంది నీకు చెప్తానన్నాడు. అవును సార్. అప్పుడు కాళ్ళబేరానికి వచ్చిన. ఏమన్నా అంటే, నిజంగా సార్ చిన్నప్పుడు యేసయ్య గురించి ఒక అమ్మ చెప్పింది, ఆ మాట నేను నమ్మాను. నమ్మటం అంటే ఏంటిదంటే ఏదైతే దేవుని మాట ఉందో దాన్ని విశ్వసించడం, అది జరుగుతుంది అనడమే. అది నమ్మాను సార్. చచ్చిపోతే నేను బతికిన సార్ అని ఇట్లా ఛాతి గట్టిగా పైకెత్తి చెప్తే ఆయన అంటాడు, చచ్చిపోయి బతికితే నీదే ఉందిరా, దానికి పెద్ద ఫోజు కొడతాను ఏంది అంటున్నాడు. అరే ఊరే కోడే కూస్తారు సార్, సమాధిలో పెట్టబడుతున్న నన్ను దేవుడు లేపాడు సార్. లేపితే ఏందిరా మళ్ళా చస్తావు నువ్వు, ఏం బాధ ఉంది, మస్తు మంది లేస్తారు అట్లా అంటాడు అన్నాడు. సార్ యేసు ప్రభు లేపాడు సార్, మీ దేవుడే లేపిండంటే, మా దేవుడు చచ్చిపోతే లేపే దేవుడే కాదురా, నీ పాపాన్ని తీసేస్తే ఇంక నీకు చావు లేదు అని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, చచ్చిపోయి లేచిన దానికంటే పాపం పోతేనే గొప్పనా అన్నాను. ఆయన ఏమో తెలుసా, పిచ్చోడా నీకు అసలు సంగతి తెలియదు, చచ్చిపోయి లేచినా మళ్ళీ చస్తావు, నువ్వు పాపంతో చచ్చిపోతే నరకంలో కాలిపోతావు. ఒక్కసారి నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకుంటే నీకు నరకమే లేదు, మళ్ళా చచ్చిపోయినా సావు కాదు అదే. అందుకనే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆహా మా ఊళ్ళో ఒకరి సమాధి మీద ఏం రాసిందంటే, యేసు ప్రభు నమ్ముకున్న సమాధి మీద ప్రభువు నందు పలాని రోజున నిద్రించింది అని పెట్టారు. అప్పుడు అడిగాను, సార్ యేసు ప్రభు నమ్ముకుంటే సావు కదా సార్ అన్నాను. పిచ్చోడా, యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని చనిపోయింది కాబట్టి ఏదో ఒక రోజున యేసయ్య మళ్ళీ వచ్చినప్పుడు ఈమె లేపబడుతుంది, నిద్రపోతుంది అని చెప్పాడు. అది గుండెలో బాగా నాటుకున్నది. నేను కూడా ఈ లోకంలో 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో 300 ఏళ్ళలో బతికినా, నా శరీరం ఏదో రోజు మళ్ళీ కరెంట్ షాక్ తర్వాత బతికినా మళ్ళీ చచ్చిపోతా, కానీ నాకు సావే ఉండొద్దంటే నాలో ఉన్న పాపాన్ని నా నోటితో ఎవరు వినపడకున్నా ఆయన దగ్గర మోకాళ్ళు వంచి నేను పాపినయ్యా అంటే పోతుందా అన్న. పోతుంది అనుకుంటే పోతుంది అన్నాడు, పోదనుకుంటే మొత్తం నా చేతిలో పెట్టి ఆయన చేతిలో ఏం లేదంట. మరి నేనేం చేయాలి సార్, నువ్వు నమ్మాలిరా, పోతుందా నువ్వు పోయింది అన్నాడు. అనగానే ఖచ్చితంగా పోతారు, ఏమన్నా రూపం వస్తుందా సార్, వెళ్ళు కనపడుతుంది అంటే, అట్లేం కనపడదురా, నువ్వు నమ్మిది నిజమైతే అదే జరుగుతుంది అనగానే నా పాపాలు ఒప్పుకున్నా. పోయి నవంబర్ 29వ తేదీన 1992వ సంవత్సరం నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ యేసు ప్రభు నామం పేరు మీద, నేనేం మతం మార్చుకోలే కానీ నా పాపాలు ఒప్పుకొని నీటిలో బాప్తిసం తీసుకున్నాను నేను, అంతే. మా ఊరోళ్ళందరూ ఒక్కసారి నా మీద విరగబడి, బిడ్డ బ్రిటిష్ మతం తీసుకొచ్చి అమెరికా మతం తీసుకొచ్చి ఈ ఊరిని ఆగం చేస్తావురా అని అంటే వాళ్ళ కాళ్ళు మొక్కినాయి. ఏమన్నా తెలుసా, అవ్వా మీరు నా తల్లిదండ్రులు, నేను ఇప్పుడు నమ్మగానే పరాయి దేశం అయిపోయినా, లేకపోతే అమెరికా రూపం వచ్చిందా నాకు, తల్లిని దండం పెడతా, నేను మీ బిడ్డనే తల్లి, నేను మీ మంచిని కోరుతా, మీ కొరకు ప్రార్థన చేస్తా అంటే కొన్ని రోజుల దాకా రాళ్లతో కొట్టిండ్రు. ఊరు బయటనే ఉండి ఒక కాంగో తీసుకొని చిన్నగా పాటలు రాయడం స్టార్ట్ చేశాను, వాటికి రాగాలు కట్టడం స్టార్ట్ చేశాను. ఇక అప్పుడు మెల్లమెల్లగా ఒక పూజారి కొడుకు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చి నేను మాట్లాడుతున్న మాటలు విని, ఒరేయ్ నీ గుడిసె కూడా సరిగా లేదు, ఇంత సంతోషంగా ఎట్లున్నావురా అన్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా, సార్ ఇక నాకు సంతోషం కాకుండా ఇంకేంటి సార్ అంటే, ఆయన దేన్ని బట్టా అన్నాడు, ఆస్తా అంతస్తా, నీ పేరా ప్రఖ్యాత, నీ బలమా అంటే, సార్ అదేం కాదు సార్, నాలో ఉన్న పాపాన్ని జస్ట్ నేను ఒప్పుకుంటే నా పాపం అంతా తీసేసినట్టు నా హృదయంలో తేలికగా ఉంది సార్, నిండు మనసుతో ఉన్నా అన్న. ఆయన ఏమన్నా తెలుసా, ఒరే అదే నిజమైతే నాకు కూడా కావాలరా, 24 సంవత్సరాలుగా 1,00,000 రూపాయలు
ఖర్చు పెట్టి నేను ఎక్కడికి పోయినా మనశ్శాంతి దొరుకుతలేదురా, నా కుటుంబం అంతా కోట్ల రూపాయలు ఉన్నా కూడా బతుకంత ఆగమైపోయిందంటే, సార్ సింపుల్ సార్, నీ పాపాన్ని నువ్వే ఒప్పుకో, దేవుడు నీ హృదయంలో గొప్ప సమాధానం ఇస్తాడంటే, నేను మతం మాత్రం మారనను. నువ్వు మారకే బాబు, నాకు మతం ఎక్కడిది, ఇక మారుడు ఎక్కడిది, నాలో ఉన్న మతం ఉన్నదా, కులం ఉన్నదా, నేను మనిషిని అంతే, నా మనసును మార్చుకున్నా అని చెప్తే ఆయన ఏం చేసిండు తెలుసా? అర్ధరాత్రి నాకు ఎవరైతే జాన్ పాలన లాంటి ఒక పాస్టర్నుడు హన్మకొండ నుండి ఆయన డాక్టర్ ఆయన పిలిపిరా అన్నాడు. అప్పుడు ఆయనకు ఆ రింగ్ నంబర్ ఫోన్ కొట్టి ఆయన వచ్చేసిండు. బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా మారాడు. మా ఊరు సర్పంచ్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా ఊరు సర్పంచ్ అయ్యి దేవుని బిడ్డగా ఉండి, ఎవరికి మీ కులము తక్కువది లేదా మీ మతం తక్కువది, మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు మా సర్పంచ్ గారు. అందరిని గౌరవించాడు. ఎందుకంటే నిజ దేవుణ్ణి కలిగిన బిడ్డ ఎవరిని అగౌరవపరచడు. చచ్చిపోయిన నన్ను లేపిన దేవుడు మిమ్మల్ని కూడా లేపగలడమ్మా. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ లేపుకుంటా ఉండే దేవుడు కాదాయన. పాపం పోతే చాలు. ఒకరోజు వరంగల్ జిల్లాలో కరోనాతో ఒక మనిషి చచ్చిపోతే తన భార్య ఏడుస్తుంది, నా భర్త పోయిండా, దేవుడు ఇస్తాడా అన్నది. అప్పుడు నేనేమన్నా తెలుసా, అమ్మా కరోనాతో చచ్చిపోయినా కూడా యేసు ప్రభు నమ్మి చచ్చిపోతే బాధపడకమ్మా అన్న. యేసు ప్రభు నమ్మి చచ్చిపోతే ఏం బాధపడొద్దయ్యా, నా మనిషే పోయిండు కదంటే, అమ్మ నేను తీసుకురాలేను, కానీ నువ్వు కూడా యేసు ప్రభు నమ్మి చనిపోతే తప్పకుండా దేవుడు రెండో రకం రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మి చనిపోయిన వారికి ఇక మరణం లేదు, మీరు యుగ యుగాలు కలిసే ఉంటారమ్మా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా పెద్ద డేంజర్ ఏంటిదంటే, ఆ తమ్ముడు చెప్పినట్టు పాపం ఎట్లా పోతుందంటే, ఏదో రుద్దుకుంటే సబ్బులు రుద్దుకుంటే పోదు. నీ పాపాన్ని నువ్వు పరమ తండ్రి అయిన పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ పరిశుద్ధ రక్తంతో నేను గడుగుతాడమ్మా. దానికి ఏ మతం మారనక్కర్లేదు, కులం మారనక్కర్లేదు తల్లి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ అగ్రహారం ప్రజలందరూ దేవుని రక్షణ వెలుగులో గొప్పవారు అవుదురు గాక. ఒక చిన్న పాట పాడతానమ్మా, దయచేసి ఒక చిన్న పాట పాడతాను. అందరం లేచి నిలబడతాం దయచేసి. చాలాసేపు కూర్చున్నాం. మిమ్మల్ని ఏదో నేను శాసించట్లేదు, బలవంతం చేయట్లేదు, కానీ ఈ పాట అర్థం తెలుసుకోండి తల్లి. అమ్మ దయచేసి ఎవరైనా దేవుని బిడ్డలు నమ్మి ఉంటే దయచేసి 2 చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని, అగ్రహారం ప్రజలందరికీ రక్షణ దొరకాలని, వారికి మేలు కలగాలని, వారు దీవించబడాలని, అగ్రహారంలో సేవ చేస్తున్న సేవకులు పాస్టర్లు ఎవరున్నారో వారికి దేవుని ఆత్మ నింపుదల దయచేయాలని, వారు ఎంతో మంది బిడ్డలను వెలిగించాలని ఒక్క మాట మనసులో కోరుకుందాం తల్లి. నీ ముందు దేవుడున్నాడమ్మా, నువ్వు భయపడకు. నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కొంతమంది పిల్లలు కూడా కళ్ళు మూసి చేతులు ఎత్తారు. తమ్ముడు చెల్లి, నువ్వేం మతం మారకు, నేం కులం మారకు, నీ మనసులో దేవుణ్ణి నమ్ముకో, అంతే. దేశం వెలుగుతుందని నేను నమ్ముతున్నాను. దేశ పరిస్థితులు మారుతాయని నేను నమ్ముతున్నాను. దేశాన్ని వెలిగించడానికి దేవుడున్నాడని నమ్ముతున్నాను. అమ్మా తల్లి, తమ్ముడు, చెల్లి, కొంతమంది బిడ్డలు చెప్పగానే ఆ మాట సత్యమని నమ్మారు, అంతే తప్ప ఏది మీకు బోధించడానికి మేము రాలేదు. కానీ మానవ జీవితం అంతమైపోతే ఏమైపోతామో చెప్పడానికి వచ్చాను. అమ్మా జీవితంలో కొద్ది జీవితం తిరిగి రాదు. ఉన్న జీవితాన్ని నిజ దేవునికి సమర్పించుకుంటే ఒక శాంతి, నీ జీవితంలో ఒక రక్షణ. అమ్మ దయచేసి అటు ఇటు తిరగకండి. ఒక చిన్న కీర్తన పాడుతుంటే మనకు బోధపడుతుంది మాటలేంటో. మనసులో దయచేసి మీ పాపం ఒప్పుకోండి. అందరూ కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. మీకు ఇష్టం ఉంటే అందరూ బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, నుంచే బాటసారి బాటసారి ఆయన మెల్లని స్వరంతో వినవయ్య ఒక్కసారి. చాలాసార్లు ఎంత చెప్పినా వినకుంటే అది అజ్ఞానం అవుతుంది. ఒకవేళ ఇక్కడ చిన్నోన్నే కావచ్చు, ఏం తెలియనోన్నే కావచ్చు, కానీ సత్యం అయితే చెప్తున్నానమ్మా. సత్యమేవ జగతే, సత్యమే చివరికి గెలుస్తుంది. ఆ సత్యాన్ని నమ్మితే
తప్పకుండా నిరంతరం జీవిస్తాం. ఏదో ఒక రోజు కన్ను మూయాల్సిందే కదా. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి తాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అంతలో మాయమై, ఇంతలో కనబడి అంతలో మాయమై, నీతి బుడగలాంటిది జీవితం. అవును సోదరా, నీటి బుడగలాంటిది జీవితం. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. దేవునితో మాట్లాడిండగా నేడే ఆయన దగ్గరకు వస్తే, ఇదిగో పరలోక రాజ్యము నీకోసం చూస్తున్నాడు. ఎంతకాలం ఈ లోకంలో ఉన్నా ఒకరోజు ఎంత గొప్పోడు ఆయన విడిచి వెళ్ళాల్సింది నిజమే కదా. కానీ ఎక్కడికి వెళ్తాం? అదే మన నిత్య రాజ్యం, దేవుడి స్థలం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేశం. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. నువ్వు నమ్మినా నమ్మకున్నా ఒకటి మాత్రం సత్యమమ్మ. తల్లి, అన్న, అక్క, మీ పాదాలు మొక్కుతూ చెప్తున్నానమ్మా, యేసు ప్రభు ద్వారా తప్పకుండా మోక్షం ఉన్నదమ్మా. యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవం ఉన్నదమ్మా. తప్పకుండా ఆ దేవుడు తప్పకుండా నిన్ను తన రాజ్యానికి తీసుకెళ్తాడు. పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ ఇస్తాడు. ఈ గమ్యం ఆయనలో ముగియాలని నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. జీవిత గమ్యమెక్కడో యోచించవో మానవా. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. అందుకే యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి,
బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి